అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం తదనంతర పరిణామాలపై పొలిటియా రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ అంతర్జాతీయ అంశాల నిపుణులు సంజయ్ పులిపాకతో మా ప్రతినిధి భాస్కర్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ యుద్ధం మధ్య శాంతి వీచిక వీచింది. ఈ యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇరు దేశాల అధ్యక్షులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. మరి తర్వాత ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదైతే ఒప్పందంలో 14 అంశాలను ఇరు దేశాలు పాటిస్తాయా లేకపోతే మధ్యలోనే ఈ యొక్క ఒప్పందం ముగుస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో దీనిపై అలాగే ఇండియాకి ఉన్నగురే ప్రయోజనం ఏంటి, అలాగే చమురు ధరలు మళ్ళీ మునుపటి స్థాయికి వస్తాయా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అంశంగా మారింది. సో దీనిపైన మనతో మాట్లాడేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులిపాక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో యుద్ధం అయితే మొత్తానికి ఆగింది, మరి తర్వాత ఏంటి అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైన పరిస్థితి. సో ఎలా చూస్తారు ఈ యుద్ధాన్ని ఆగడాన్ని? ఓవరాల్గా చాలా మంచి పరిణామం అంటానండి. ఎందుకంటే మనం చూస్తున్నాం 3 నెలల పైగా దాదాపు 4 నెలల వరకు మరి జరిగిన ఈ యుద్ధం ఆగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఈ యుద్ధం ఆగటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసాం హర్ముజ్ జలసంధి ద్వారా పెద్ద ఎత్తున ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో అవి వెళ్తూ వస్తూ ఉండేవి, అవి ఆగిపోవటం జరిగింది. దానివల్ల వివిధ దేశాల్లో మనం చూసాం ఆయిల్ ప్రైసెస్ కానీ పెట్రోల్ ప్రైసెస్ కానీ మిగతా ఎల్పిజి ఎల్ఎన్జి ఇలాంటి వస్తువులు మీకు ఖరీదు పెరిగింది. అంతేకాదు ఫర్టిలైజర్ ఖరీదు పెరిగింది, ఎందుకంటే అది ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. హీలియం ధర పెరిగింది, మెడికల్ సెక్టర్ ఇంపాక్ట్ అయింది దానివల్ల. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా దేశాల్లో చాలా పెద్ద ఎత్తున ధరలు పెరగటం జరిగింది. మన దేశం కొంతవరకు బాగానే హ్యాండిల్ చేసింది, కానీ మిగతా దేశాలు తీసుకుంటే ఉదాహరణకి ఫిలిప్పీన్స్ తీసుకుంటే ఫిలిప్పీన్స్ లో ఎనర్జీ ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. భారత్ చుట్టుపక్కల దేశాలకి భారత్ కొద్దిగా ఆయిల్ పెట్రోల్ ఇవ్వటం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ పీస్ అగ్రిమెంట్ ద్వారా యుద్ధం ఆగటం అన్నది చాలా మంచి పరిణామం అనే చెప్పాలండి. కానీ ప్రస్తుతానికి ఇది ఇంకో 60 రోజుల పాటు మిగతా అంశాల మీద చర్చలు జరిపి పూర్తిగా ఒక ఫుల్ అగ్రిమెంట్కి వస్తుందంటున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తోంది ఒక తాత్కాలిక పీస్ అగ్రిమెంట్, తర్వాత 60 రోజుల తర్వాత ఒక లాంగ్ టర్మ్ పీస్ అగ్రిమెంట్ వస్తుందంటున్నారు. అది చూద్దాం అది ఎట్లా అవుతుందో. ప్రస్తుతానికైతే ఒక 60 రోజుల పాటు ఈ పీస్ అగ్రిమెంట్ వర్కౌట్ అయ్యి స్ట్రెయిట్స్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుందని ఆశిద్దాం. ఆల్రెడీ కొన్ని షిప్స్ హర్ముజ్ జలసంధి ద్వారా మన వైపు రావటం చూస్తున్నాం. మంచి పరిణామం ఓవరాల్ గా అండి. సో మీరు అంటున్నారు ఇదొక శాశ్వత ముగింపు అనుకోవట్లేదు అని చెప్పేసి. సో గతంలో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు, తర్వాత ఒక దేశం పైన మరో దేశం దాడి చేసింది. సో మరి ఈ యొక్క ఒప్పందం శాశ్వత ఒప్పందంగా మారాలంటే ఎలాంటి ఇరు దేశాల అధ్యక్షులు ఎలా ముందుకెళ్ళే అవసరం ఉందంటారు? శాశ్వత ఒప్పందంగా మారాలంటే ఇప్పుడున్న ఒప్పందంలో కొన్ని క్లారిఫికేషన్స్ అవసరం అవుతుందండి. ఒకటి, మనం చూసాం ఇంతకుముందు యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు కూడా పెద్ద ఎత్తున శాంతి చర్చలు ఖటార్ ద్వారా నిర్వహించడం జరిగింది, కానీ యుద్ధం స్టార్ట్ అయింది. మధ్యలో తర్వాత పాకిస్తాన్ వచ్చింది, పాకిస్తాన్లో మనం చర్చలు చూసాం. పాకిస్తాన్ చర్చల తర్వాత కిందటి వారం 2 దేశాలు ఇరాన్ అమెరికా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబింగ్ చేయటం జరిగింది. సో ఒప్పందం కుదిరినంత మాత్రాన పూర్తిగా శాంతి వస్తుందని అనుకోలేము, కానీ ఈ ఒప్పందం కొద్దిగా డీటెయిల్డ్గా ఉంది, లాంగ్ టర్మ్ ప్లానింగ్ నడుస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే మంచి పరిణామం అనే చెప్పాలి. ఇందులో కాకపోతే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఉదాహరణకి అగ్రిమెంట్లో ఏమంటున్నారంటే అమెరికా అండ్ అలైస్, ఇరాన్ అండ్ అలైస్, అమెరికా తన స్నేహితులు, ఇరాన్ తన స్నేహితులు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోము అని చెప్తున్నారు. అంటే ఈ స్నేహితులు ఎవరు అన్నది మళ్ళీ మెన్షన్ చేయలేదు అక్కడ. కేవలం స్నేహితులు అనే పదం వాడారే కానీ వాళ్ళెవరు, వాళ్ళు ఏం చేయాలి అన్న దాని మీద క్లారిటీ లేదు. తర్వాత ఇది లెబనాన్కి వర్తిస్తుందని చెప్తున్నారు. లెబనాన్కి వర్తిస్తుందంటే ఇజ్రాయెల్ సేనలు ఇప్పటికే లెబనాన్లో ఉన్నాయి. అంటే ఈ శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ సేనలు ముందుకు వెళ్ళకూడదా, లేదా ఆల్రెడీ లెబనాన్లో ఉన్న సేనలు వెనక్కి రావాలా, దాని మీద కూడా క్లారిటీ లేదండి. అలానే మీరు ఇంకో అంశం తీసుకుంటే కనుక అమెరికా ఇరాన్
ఇరు దేశాలలో డొమెస్టిక్ పాలిటిక్స్లో అంతర్గత రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు జోక్యం చేసుకోమన్నారు. అంటే ఈ రోజు నుంచి అమెరికా ఇరాన్లో ప్రజాస్వామ్యం కావాలి అని అడగటం మానేస్తుందా? ఇరాన్లో విమెన్ రైట్స్ కోసం ఎప్పటి నుంచో అడ్వకసీ చేస్తున్న అమెరికా మానేస్తుందా? అంటే ఇంటర్నల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాను అంటే దాని యొక్క అర్థం ఏమిటి? ఈ రెండు దేశాలు ఈ అర్థాన్ని ఒకటే విధంగా అర్థం చేసుకుంటున్నాయా? ఇదొక డైమెన్షన్ ఉందండి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే భారత్కి ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇంప్లికేషన్స్ ఉన్న ముఖ్యమైన పాయింట్ ఒకటి ఏంటంటే ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో 60 రోజుల పాటు ఎటువంటి ఛార్జెస్ అంటే టోల్ ఫీ కానీ సుంకాలు కానీ ఏదీ లేకుండా ఓపెన్ చేస్తామన్నారండి. అంటే 60 రోజుల తర్వాత ఏమవుతుంది? 60 రోజుల తర్వాత ఏమవుతుంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అగ్రిమెంట్లో ఏం రాశారంటే ఇరాను ఒమాను కలిసి చర్చించుకొని ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం తెస్తామంటున్నారు. అంటే 60 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ టోల్ కానీ ఫీ కానీ కలెక్ట్ చేస్తారా? అది కలెక్ట్ చేస్తే అది ఇంటర్నేషనల్ లా ప్రకారం కరెక్టా? అది కనుక స్టార్ట్ చేస్తే మరి సింగపూర్ దగ్గర ఉన్నటువంటి స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా సంగతి ఏంటి? అక్కడ వాళ్ళు కలెక్ట్ చేయొచ్చా? ఇలాంటి ఇంటర్నేషనల్ లాకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. కాకపోతే అగ్రిమెంట్లో ఏమన్నారంటే 60 రోజుల తర్వాత ఇరాను ఒమాను కలిసి ఇంటర్నేషనల్ లా పరిధిలోనే చేస్తారు ఏం చేసినా అన్నారు. మరి అలాంటప్పుడు ఏదో కొత్తగా ఎందుకు చేయటం? ఉన్న ఇంటర్నేషనల్ లానే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంకొక ముఖ్యమైనది లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు యుద్ధానికి వెళ్ళింది దేనికి? యుద్ధానికి దేనికి వెళ్లారు? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తెచ్చుకోకూడదని వెళ్ళారు కదా. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదని వెళ్ళారు. అలాంటి సమయంలో ఇరాన్ ఏమంది? ఈ ప్రస్తుతం ఉన్న పీస్ డీల్లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయదు అని ఒప్పుకుందండి. కానీ శుద్ధి చేసిన యురేనియంని ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్లో ఉంది కదా, దాన్ని ఎలా డీల్ చేయాలి అన్న దాని మీద ఇప్పటిదాకా చర్చ నడుస్తోంది కదా. అది నెక్స్ట్ 60 డేస్లో చర్చిస్తామంటున్నారండి. ఒకవేళ ఇరాన్ చేసే ప్రవర్తన లేదా ఇరాన్ చేసే డెసిషన్ మేకింగ్ ముఖ్యంగా ఎన్రిచ్డ్ యురేనియం శుద్ధి చేసిన యురేనియం మీద అమెరికా అంగీకరించకపోతే యుద్ధం స్టార్ట్ అవుతుందా? లేదా శుద్ధి చేసిన యురేనియం తీసుకునే ప్రక్రియ ఇరాన్కి ఇష్టం లేకపోతే మళ్ళీ యుద్ధం వస్తుందా? ఇలాంటి కొన్ని చాలా కీలకమైన క్రిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆసిద్దాం వచ్చే 60 రోజుల్లో మళ్ళీ యుద్ధం చేసుకుని మళ్ళీ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి మూసి అందరికంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కష్టపడుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ 60 రోజుల్లో ఈ రెండు దేశాలు ఎంతో రేషనల్గా ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి ప్రపంచ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ పీస్ డీల్ని లాంగ్ టర్మ్ పీస్ డీల్ చేస్తారని ఆశిద్దామండి. సో అలాగే ఈ ఒప్పందంలో ఒక 14 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో వాటి ప్రాముఖ్యతలు ఏంటి? అలాగే ఈ 14 అంశాలు అమలు సాధ్యమైన అంటారా? ఇందులో ఉన్న సవాళ్ళు ఏంటి? అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 14 అంశాల్లో ఈ కొన్ని కీలకమైన అంశాలు మనం చెప్పడం జరిగిందండి. ఇంకోటి ఈ 14 అంశాల్లో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే అమెరికా తర్వాత గల్ఫ్ కంట్రీస్ కలిసి ఇరాన్కి $300 బిలియన్ ఇస్తామంటున్నారు. $300 బిలియన్ ఇస్తామంటే అది ఇమీడియట్ గా ఇస్తారా, నెల రోజుల్లో ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంది. అంటే ఆ $300 బిలియన్ దేనికి ఇస్తారు? ఇరాన్ యుద్ధంలో దెబ్బతిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేసుకోవడానికి ఇస్తుందంటారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్స్ బ్రిడ్జెస్ కట్టుకుంటే పర్లేదా? సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేస్తే ఒప్పుకుంటారా? సరే $300 బిలియన్ మీరు ఇస్తే ఆ డబ్బు తీసుకుని చైనాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ ఇస్తే మీకు ఓకేనా? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ ఎవరికి వెళ్తాయి? ఇలాంటి అంశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు యుద్ధం చేసి వీళ్ళు కొట్టుకుని చివరికి ఇరాన్ నష్టపోయి గల్ఫ్ కంట్రీస్ అమెరికా $300 బిలియన్ ఇరాన్కి ఇస్తే ఆ $300 బిలియన్ తో చైనా బాగుపడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నిర్మించి అది ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది? అదొక డైమెన్షన్ ఉందండి. సో ఇలాంటి అంటే చెప్పని అంశాలు చాలా ఉన్నాయి పీస్ డీల్లో. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇదే పీస్ డీల్లో ఐక్యరాజ్య సమితి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నారండి. ఐక్యరాజ్య సమితి ఒప్పుకుంటుంది అంటున్నారండి. సంతకం పెట్టింది అమెరికా, ఇరాన్, బట్ ఐక్యరాజ్య సమితి మొత్తం ఒప్పుకోవాలంటున్నారు. సరే ఒప్పుకుంటారు, ఎందుకంటే ప్రపంచ శాంతి కావాలి కాబట్టి. యుద్ధం చేసేప్పుడేమో ఐక్యరాజ్య సమితితో పని లేదు, యుద్ధం ఆపిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి ఐక్యరాజ్య సమితి వస్తుంది ముందుకి. ఐక్యరాజ్య సమితి పెద్ద పాత్ర పోషించాలని మీరు అగ్రిమెంట్లో రాస్తున్నారు.
అంటే ప్రపంచం అంతా దీని బాధ్యత వహించాలి. మంచిదే, ఓవరాల్గా ఇప్పటికైనా ఐక్యరాజ్య భద్రతా మండలి కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కానివ్వండి పెద్ద పాత్ర పోషించాలి అని గుర్తించటం పీస్ డీల్లో నా ఉద్దేశంలో ఒక మంచి అంశంగానే భావిస్తానండి. ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ పీస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు వస్తుంది అంటే యుద్ధం పూర్తిగా ఆపటం ఎలా దాని మీద, న్యూక్లియర్ దాని మీద, తర్వాత స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ దాని మీద, ఈ అంశాలన్నీ వర్కౌట్ అయితే లాంగ్ టర్మ్ వస్తుందా? 1-2 అంశాలు వర్కౌట్ అయ్యి మిగతావి సరిగ్గా పనిచేయకపోతే పీస్ డీల్ యొక్క ముందు ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్న దాని మీద కూడా మనకి క్లారిటీ లేదండి. బట్ ఓవరాల్గా ఒక మంచి అడుగు ముందుకు వేయటం జరిగింది. ఆశిద్దాం దీర్ఘకాలికంగా శాంతి వస్తుందని ఆ ప్రాంతంలో, ప్రపంచ ఎకానమీకి కూడా అది మంచిదే. సో ఒప్పందం కూరడం సానుకూల అంశం అయినప్పటికీ ఇది ఇప్పటి వరకు ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ఆటంకంగా మారిన యుద్ధం ఇప్పుడు ముగింపు పలుకుతుంది. సో దీని ద్వారా ప్రపంచానికి కావచ్చు, అలాగే భారత్కు కొనగూర ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా భారత్కి ఈ చమురు ధరలు ఏవైతే ఉన్నాయో మునుపటి స్థాయికి వస్తాయని భావించవచ్చా? మునుపటి స్థాయికి చమురు ధరలు వస్తే ఆశిద్దామండి అలా జరుగుతుందని. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం, మొన్నటిదాకా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ మూసేయటం వల్ల చమురు ధర చాలా పెరిగిపోయింది. $120 బిలియన్ పర్ బ్యారెల్ కూడా వెళ్ళింది కదా. $120 పర్ బ్యారెల్ దాకా వెళ్ళి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 100 దగ్గర ఊగిసలాడుతోంది. యుద్ధం కాకముందు కనుక చూసినట్టయితే మనం $70 వరకు ఉండేదండి బ్యారెల్. ఇంకొద్దిగా ముందుగా వెళ్తే $40, $50 కూడా చూసాం. ఎంతవరకు తగ్గుతుంది అన్నది మనం చెప్పలేం, ఎందుకంటే మిగతా రాజకీయ అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి వెనిజువేలా ఆయిల్ కనుక మార్కెట్లోకి పెద్దగా వస్తే ఇంకా తగ్గచ్చు, మరే చోట యుద్ధం స్టార్ట్ అయితే కనుక మళ్ళీ పెరగచ్చు. కాకపోతే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కూడా ఆగితే మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రస్తుతానికి చూస్తే కనుక, ప్రస్తుతం ఉన్న జియోపొలిటికల్ కాంటెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇంధన ధరలు, చమురు ధర తగ్గే అవకాశం ఉంది. తగ్గుతుందని ఆశిద్దాం, ఇంకా తగ్గుతుందని. ఎందుకంటే మా భారత్ లాంటి దేశాలకి పెట్రోల్ ధరలు తగ్గితే కనుక, ఆయిల్ ధరలు తగ్గితే కనుక ఆర్థిక వ్యవస్థకి చాలా ఉపయోగపడుతుంది. మనం చూసాం ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ప్రభుత్వము, ఆయిల్ కంపెనీలు ఎటువంటి ప్రైస్ ఇంక్రీజు చేయలేదు కదా. అంటే చివరిలో చేసే ₹3 అలా చేశాయి, కానీ ఓవరాల్గా చాలా నెలల పాటు ఓపిక పట్టారు. ఇప్పుడు కనుక తగ్గితే ఇంకా మంచిదే. ఎందుకంటే మనం చూస్తున్నాం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం కదా, ఆయిల్ ధరలు పెరిగితే అన్నీ పెరుగుతాయి. ఒకవేళ కనుక ధరలు బాగా తగ్గితే భారత్ ఎకానమీ మంచిది. ఇంకొక ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున భారత సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు. తర్వాత పెద్ద ఎత్తున అక్కడ కంపెనీస్లో పనిచేస్తున్నారు, అక్కడ జీవిస్తున్నారు. సో కాన్స్టెంట్గా యుద్ధం వస్తుంది లేదా అన్న భయం ఏదైతే ఉందో, మన కుటుంబాల్లో కూడా ఒక ఆందోళన ఉంది, మన వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఏమవుతుంది అని. అది కూడా అడ్రస్ అవటం జరుగుతుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా భారత ప్రభుత్వం ఏదైతే ఉందో మిగతా దేశాలతో అక్కడ ఈ చమురుకి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకుందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మొన్న ప్రధాని వెళ్ళినప్పుడు లాంగ్ టర్మ్ గ్యాస్ అరేంజ్మెంట్స్ చేసుకుంది. అలానే ఈ మధ్యకాలంలో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మనం. వయా గల్ఫ్ నుంచి ఎట్లా తీసుకువెళ్ళొచ్చు, మనం అరేబియన్ పెనిన్సులా నుంచి ఎట్లా తీసుకెళ్లొచ్చు అని. సో అలాంటివి ఎన్నో కూడా భారత్కి ఉపయోగపడుతుంది. చాలా ఇంకో ముఖ్యమైనది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నది, గల్ఫ్ దేశాలు భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. యుద్ధం ఆగి వాళ్ళ ఎకానమీస్ కనుక పుంజుకుని ఇంతకు ముందు స్థాయి కనుక రీచ్ అయితే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. మనం చూసాం, మనం వాళ్ళని వచ్చి మన దేశంలో ఇన్వెస్ట్ చేయమన్నాం. శ్రీనగర్లో, కశ్మీర్లో మొట్టమొదటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా వచ్చింది అంటే అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన లూలు కంపెనీ ఇన్వెస్ట్ చేసిందండి. రిటైల్ దానిలో పెద్ద సూపర్ మార్కెట్ చైన్ అది. అంతేకాదు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ అగ్రికల్చరల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మనం షిప్ ద్వారా పంపించలేకపోతే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్లో తీసుకెళ్లటం జరిగిందండి. ఒకవేళ యుద్ధం ఆగితే కనుక మన వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది ఇండియన్ అగ్రికల్చరల్ కమోడిటీస్కి. మన వ్యవసాయ రంగం నుంచి మనం పెద్ద ఎత్తున ఈ
వ్యవసాయ ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ దేశాలకెల్లో చాలా లాభదాయకంగా అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా తీసుకుంటే భారత్కి ఒకటి యుద్ధం ఆగితే ప్రపంచానికి మేలు, ఆర్థికంగా మనకి మేలు, తర్వాత అక్కడ నివసిస్తున్న పెద్ద ఎత్తున భారత సంతతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బంది పడవు, తర్వాత వాళ్ళు మనకి పెద్ద ఎత్తున డబ్బులు పంపిస్తారు. మనకి తెలిసిందే వాళ్ళు రెమిటెన్సెస్ అంటాం కదా, ప్రపంచంలోనే భారత్కి ఎక్కువ రెమిటెన్సెస్ అక్కడి నుంచి వస్తాయి. అలానే మనకి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఆ దేశాలతో ట్రేడింగ్ మనం ఏదైతే చేస్తామో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనతో ట్రేడింగ్ విషయంలో చూసుకుంటే, వాణిజ్య రంగంలో చూసుకుంటే 3rd లార్జెస్ట్ ట్రేడర్ మనకి. ఇలాంటివి ఎన్నో పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి మనకి. ఆశిద్దాం తొందరగా యుద్ధం ఆగితే కనుక భారత్ యొక్క పాత్ర ఆర్థిక రంగంలో ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతం యొక్క ఆర్థిక పాత్ర మన దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ఎక్కువగా ఉండబోతోంది. పరస్పరంగా లాభదాయకంగా ఉండేటువంటి ఈ పార్ట్నర్షిప్ ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుందని ఆశిద్దామండి. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలిగించిన ఈ యుద్ధం ఇప్పుడు ముగిసింది. సో మొత్తంగా మరి ఈ యుద్ధంలో అటు ఇరాన్, ఇజ్రాయెల్, అలాగే అమెరికా, ఈ ముగ్గురులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అంటే ఏం చెప్తారు? యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని చెప్పటం చాలా కష్టం అండి. ఒక్కొక్కసారి అందరూ ఓడిపోతారు, ఎందుకంటే అన్ని వైపులా ప్రాణహాని జరిగింది, చాలా మంది చనిపోయారు. యుద్ధం ఆగటం ఒక గెలుపు అనుకోవచ్చు శాంతికి, కానీ ఇరాన్లో చాలా మంది చనిపోయారు. మనం చూసాం, అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, గల్ఫ్ దేశాలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది. ఇజ్రాయిల్లో కూడా పెద్ద ఎత్తున చాలా మంది ఇబ్బందులకు గురవటం చూసాం. సో ఒక విధంగా చూస్తే ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అంటే, ఈరోజు శాంతి ఒప్పందం కనుక దీర్ఘకాలిక శాంతి ఒప్పందంగా మారితే మానవాళి గెలిచింది అనుకోవచ్చండి. కానీ యుద్ధంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కష్టాలకు గురయ్యారు, తాత్కాలికంగా వాళ్ళు ఓడిపోవటం జరిగింది, చాలా మంది పాపం చనిపోయారు కూడా. సో కాబట్టి యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనే కంటే, యుద్ధం ఆగటం వల్ల మానవాళి గెలుస్తోంది, ముందుకి ప్రపంచ శాంతి మళ్ళీ పటిష్టపడే దిశగా అడుగులు వేస్తోందని మనకి తెలుస్తోంది. అది అలానే వెళ్తుందని ఆశిద్దాం. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు అమెరికా స్టార్ట్ చేసిన ఆబ్జెక్టివ్స్ వేరు. ఏమిటి? న్యూక్లియర్ వెపన్స్, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ సాధించకూడదు, తర్వాత ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి తెస్తామన్నారు. ఈరోజు అదే ప్రభుత్వంతో అమెరికా సంతకం పెడుతోంది. కాకపోతే అమెరికన్స్ ఏమంటారంటే, ఇంతకు ముందు నాయకత్వం అంతా పోయింది, అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు, 40 మిలిటరీ కమాండర్స్ చనిపోయారని చెప్తున్నారు. కాకపోతే ఆ ఇరాన్ రాజకీయ వ్యవస్థలో మార్పు తెస్తామన్నది మాత్రం జరగలేదు. అలానే ఇరాన్ తరఫున చూసుకుంటే, ఇంత యుద్ధం జరిగిన తర్వాత పాలస్తీన్ ఇష్యూ కానివ్వండి, గాజా ఇష్యూ కానివ్వండి, ఈ అంశాల మీద ఏమన్నా పురోగతి సాధించలేకపోయారు. అది ఇరాన్ కేవలం చేయలేదు, అక్కడ ఉన్నటువంటి మిగతా పవర్స్ వాళ్ళు కూడా చేయాలి. అలానే గల్ఫ్ కంట్రీస్ కూడా కొత్తగా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, మనం పెద్దగా అమెరికా మీద ఎక్కువ డిపెండ్ అయ్యామా, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మనం ఏ విధంగా మన రిలేషన్షిప్స్ ని డైవర్సిఫై చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు అన్ని దేశాలు భారత్ వైపు కూడా వస్తున్నాయి, చైనాకు వెళ్తున్నారు, భారత్కు వస్తున్నారు. సో అలా చూసుకుంటే గనక మిగతా దేశాలు రాబోయే కాలంలో, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు ఈ దేశాలతో సంబంధాలు పటిష్టమయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ప్రస్తుతానికైతే కనుక చూసినట్టయితే, యుద్ధం ఆగిపోతే దీర్ఘకాలికంగా రాజకీయ ఒప్పందం వచ్చి, కేవలం ఇరానే కాదండి, అక్కడ ఉన్నటువంటి పాలస్టీన్ ప్రాబ్లం కానివ్వండి, యెమెన్లో జరుగుతున్న అంతర్యుద్ధం కానివ్వండి, లెబనాన్లో జరుగుతున్న అంతర్యుద్ధము ప్లస్ పక్క దేశాల నుంచి జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా ఆగితే కానీ ఆ ప్రాంతం సెటిల్ అవ్వదండి. అలా జరుగుతుందని ఆశిద్దాం. చాలా కాంప్రహెన్సివ్ పీస్ డీల్ సైన్ చేయటం జరిగింది. చాలా అంశాలు ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. మున్ముందు రోజుల్లో ఇంకా ఈ పీస్ డీల్ యొక్క విస్తృతం పెరగాలి, మిగతా ప్రాంతాలు అవన్నీ కూడా, ముఖ్యంగా ఆ ప్రాంతంలో శాంతి వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే మన దేశ ఎకానమీ కానివ్వండి, చిన్న దేశాలు బంగ్లాదేశ్, బర్మా ఇలాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా అక్కడ జరుగుతున్న యుద్ధం మీద ఆధారపడి ఉంది. ఆశిద్దాం మున్ముందు రోజుల్లో ఈ శాంతి ప్రక్రియ ఏదైతే ఉందో ఊపందుకుంటుందని ఆశిద్దాం. సో అమెరికా అటు ఇజ్రాయెల్ మూకుమ్మడిగా ఇరాన్ పైన దాడులు చేశారు. సో అక్కడ చాలా భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, పూర్తిగా ధ్వంసం. అలాగే ఆస్తి ప్రాణ నష్టం కోట్లలో జరిగింది. సో మరి ఇప్పుడు ఒప్పందంలోని ఒక అంశమైన
అమెరికా $300 బిలియన్ ఇస్తా అని చెప్తుంది. అవును. సో ఆ $300 బిలియన్ ఇరాన్ పునరుద్ధరణ కోసం సరిపోతాయని భావించవచ్చా, లేకపోతే ఇంకా ఏం అవసరం ఉంది ఇరాన్ పూర్వస్థితికి రావాలంటే? ఇరాన్ పూర్వస్థితికి రావాలంటే యాక్చువల్లీ చూస్తే అండి 1979 నుంచి ఎప్పుడైతే ఐతుల్లా ఖుమేని అధికారంలోకి వచ్చి ఒక ఇస్లామిక్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారో అప్పటి నుంచి కనుక తీసుకున్నట్టయితే మనము అప్పటి నుంచి ఇరాన్ మీద ఏదో విధమైనటువంటి శాంక్షన్స్ వస్తూనే ఉన్నాయండి. సో కాబట్టి ఇరాన్ వెంటనే తేరుకుంటుందా అంటే చెప్పటం కష్టం. ఈ $300 బిలియన్ తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ కి సహాయపడుతుందా లేదా అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే సరిపోదు $300 బిలియన్ జరిగిన డిస్ట్రక్షన్ కి. దానికి తర్వాత అక్కడ జరుగుతున్న గవర్నెన్స్ వల్ల కూడా చాలా డిస్ట్రక్షన్ నడిచింది, దానికి కూడా సరిపోదు. ఇంకోటి అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇరాన్ ఇప్పటిదాకా ఆయిల్ అమ్ముతోంది కదా, ఆ ఆయిల్ ని శాంక్షన్స్ పెట్టడం వల్ల చాలా దేశాలకు అమ్ముకోలేకపోయింది. ఉదాహరణకి భారత్ ఇంతకు ముందు కొనేది ఆపేయాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రపంచ సంస్థలన్నీ కూడా మీరు ఇరాన్ నుంచి ఆయిల్ కొనకూడదని చెప్పడం వల్ల, అమెరికన్స్ చెప్పడం వల్ల మనం ఆపేసాం. కానీ ఈరోజు ఇరాన్ మళ్ళీ ఆయిల్ కనుక స్వేచ్ఛగా ప్రపంచ మార్కెట్లో అమ్మగలిగితే ఇరాన్కు వచ్చే డబ్బులు లాంగ్ టర్మ్ లో చాలా ఎక్కువ. ఆ డబ్బులతో పెద్ద ఎత్తున ఇరాన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో చాలా పెద్ద దేశం, దాదాపు 90 మిలియన్ పాపులేషన్ ఉన్న దేశం. అంతేకాదు శాంక్షన్స్ ఉన్నప్పటికీ సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, లేదా వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ కానివ్వండి, ఉన్న తక్కువ రిసోర్సెస్ లో బాగా హ్యాండిల్ చేయగలిగారు. సో ఇప్పుడు డబ్బులు వస్తే వాటిని ఎలా వినియోగించుకుంటారు అన్నది చూడాలి. మళ్ళీ మనకి తెలిసిన విషయమే, చాలా దేశాల్లో కరప్షన్ ఉంటుంది. ఈ వచ్చిన డబ్బుల్ని ఎలా వాడుతున్నారు అని దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ $300 బిలియన్ రాగానే మళ్లీ యుద్ధం వస్తుందన్న భయంతో ఆర్మ్స్, ఎమ్యునిషన్స్, యుద్ధ సామాగ్రి కొనుక్కుంటుందా, లేదా సామాన్య ప్రజలకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు కల్పించే విధంగా స్టెప్స్ తీసుకుంటుందా అక్కడ ప్రభుత్వం అన్నది గమనించాల్సిన విషయం. ఎందుకంటే డబ్బులు రాగానే మళ్లీ యుద్ధం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అన్న భయం ఉంటుంది. ఆ భయాన్ని తట్టుకుని ప్రజలకి మనం ఏమి ఇవ్వాలి అని కూడా ఆలోచించాలి వాళ్ళు. అలా ఇరాన్ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అది కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరాన్ నాయకత్వం, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇరాన్ నాయకత్వం అంతా యుద్ధంలో చనిపోయారు. ఇప్పుడు వచ్చిన నాయకత్వం కొత్త నాయకత్వం, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఈ వచ్చే $300 బిలియన్ తీసుకోండి, లేదా తర్వాత ఆయిల్ నుంచి వచ్చే రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో, ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎట్లా వాడతారని కూడా మనం గమనించాలి. ఎందుకంటే 1979 ముందు కూడా ఇరాన్ పెద్ద ఎత్తున ఆయిల్ రిసోర్సెస్ ఉండేవి, ప్రపంచవ్యాప్తంగా అమ్మటం జరిగేది. కానీ దాని నుంచి చాలా కొద్ది మందే లాభపడటం జరిగింది. అందుకే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. కానీ ముందు రోజుల్లో ఇలానే ఉంటుందా, మారుతుందా అన్నది కూడా చూడాల్సిన అంశం అండి. సో యుద్ధం ప్రారంభానికి ముందు, అలాగే యుద్ధం మొదలైన ఆ రోజుల్లో ట్రంప్ ఇరాన్లోని పాలనను మారుస్తాను, అలాగే యురేనియం అమెరికా తీసుకుంటుందనే లక్ష్యాలతో అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది. సో ఇప్పుడు ఏదైతే ఒప్పందంలోని 14 అంశాల్లో ఒకటి యురేనియం కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. సో అలాగే పరిపాలన కూడా ఉన్న పరిపాలనతోనే ఒప్పందం చేసుకున్నారు. సో ఈ అంశాన్ని చూస్తుంటే ట్రంప్ కొంచెం వెనక్కి తగ్గారా అని అనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏమేమి ఉంటాయంటారు? చాలా అనాలిసిస్ కనుక చూసినట్టయితే, వేరే ఇంటర్నేషనల్ అనాలిసిస్ రిపోర్ట్స్ కనుక చూసినట్టయితే, ముఖ్యంగా అమెరికాలో కూడా కొంత క్రిటిసిజం వస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువ వెనక్కి తగ్గారా డొనాల్డ్ ట్రంప్ అన్న క్రిటిసిజం వస్తోంది. ఉదాహరణకి మీరు చెప్పింది $300 బిలియన్, దాని మీద డొనాల్డ్ ట్రంప్ ని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నారంటే, మన దగ్గర పెట్టుకున్న డాలర్స్, అంటే డాలర్స్ ని సేవ్ చేసుకుని వివిధ ప్రపంచాల్లో వివిధ బ్యాంక్స్ లో పెట్టుకుంటే దాన్ని మనం శాంక్షన్స్ రూపేణా మన గుప్పెట్లోకి తీసుకున్నాం. ఈ రోజు కనుక మనం అది రిలీజ్ చేయకపోతే వేరే దేశాలు కూడా డాలర్ వాడటం తగ్గిస్తాయి, కాబట్టి మనం రిలీజ్ చేయాలి అని చెప్పడం జరిగిందండి. లేకపోతే డాలర్ వ్యవస్థకి దెబ్బ తగులుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా తీసుకుంటే చాలా మంచి పరిణామం అని చెప్పాలి మనం. ఎవరు వెనక్కి తగ్గారు, ఎవరు గెలిచారు అనే కంటే ప్రపంచ శాంతికి మనం ఎలా ముందుకి వెళ్తుంది అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. సో ఇది అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఈ శాంతి ఒప్పందం ప్రపంచ శాంతికి
మంచి పరిణామం అని చెప్పేసి, అలాగే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారనే విషయం పక్కన పెడితే ప్రపంచ శాంతికి అలాగే మానవాళీయ విజయం సాధించినట్టు ఆయన చెప్తున్నారు. దాంతోపాటు అలా ఏదైతే భారత్ కూడా అనేక ప్రయోజనాలు అలాగే చమురు ధరలు తగ్గే ఆస్కారం కూడా లేకపోలేదని చెప్పేసి ఆయన వివరిస్తున్నారు. కెమెరామ్యాన్ ఎన్ రమేష్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.